దాని పక్క నుంచే బుల్లెట్ ట్రైన్ కూడా డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది. అక్కడ చూస్తే బెంగళూరుకు గ్రీన్ ఫీల్డ్ హైవే దాదాపు ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ మన ఫండ్స్ అన్ని కలిపితే 78,000 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తున్నాం. ఈ రోడ్లతో ఇది ఒకటే చెప్తున్నాం, ఇంటికి వెళ్తే క్షేమంగా ఇంటికి రావాలి. ఒక ఆయన ఉద్యోగం పోతాడు, ఒక ఆయన షాప్లకు పోతాడు, ఒక ఆయన ఆఫీస్ పోతుంటాడు. క్షేమంగా రావాలని ఇవాళ ఈ రోడ్ల కార్యక్రమం పెట్టుకున్నాం. ఆల్రెడీ పనులు కూడా మొదలైనాయి. ఒక ఉన్న టీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు బావమూర్తులు, వాళ్ళకి ఏం పని లేదు, ఏదో దిక్కు పేపర్లో రావాలి. టెండర్లు పిలిచినాం, టెండర్లు పిలిచి అది టెండరే ఓపెన్ చేయలే. ఓపెన్ చేయకముందే ఆ పని నాయకుడు ఏమంటాడంటే ఇందులో స్కామ్ జరిగింది అంటాడు. ఏది చేద్దామన్నా కాళ్ళల్లో కట్టబెట్టే విధంగా ఇంత మంచి కార్యక్రమం. ఒక్కటే చెప్తున్నా మిస్టర్, ఇన్నిసార్లు నువ్వు మాట్లాడినావు కదా, నేను ఎప్పుడు ఖండించలే. ఇవాళ చెప్తున్నా, టెండర్ లోపలైనాయి, పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, రేపటికెళ్ళి పనులు నడుస్తున్నాయి. పోయి రేట్లు చూసుకో. నీ మామ అధికారం ఉన్నప్పుడు నువ్వు మీ మంచి ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పటి రేట్లు ఏమున్నాయి, ఇప్పటి రేట్లు ఏమున్నాయి. ఇప్పుడు 15 ఏళ్ళ కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ కూడా ఆ కాంట్రాక్టర్ చేయాలి. పచ్చకామర్లోనికి లోకమన్న పచ్చవన్న కనబడ్డాడు. కాళేశ్వరంలో పంపులల్లా దోసుకొని ధరణిలా ప్రతి ఒక్కటి మనను కూడా అట్టే అనుకుంటున్నాడు. కాంగ్రెస్ అంటే ఈ పార్టీ శాశ్వతమైన పార్టీ, పూటకు పేరు మార్చుకునే పార్టీ కాదు. మన టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్, ఎల్లుండి ఏ పార్టీ అంటుంటుంది, హెచ్ఆర్ఎస్ ఉంటుంది. హెచ్ఆర్ఎస్ అంటే హరీష్ రావు రాష్ట్ర సమితి ఉంటుంది. మీకు పార్టీ పేరే, పూటకో పార్టీ మారుతారు. మీకు పార్టీ పేరే పేర్లు మార్చుకునే మీరు మమ్మల్ని విమర్శిస్తారా? బిడ్డ, మీరు అనుకుంటున్నారు ఇవాళ మీరు సొరంగం గురించి ఏం మాట్లాడిండు, కేసీఆర్ గారు ఏం మాట్లాడిండు. 14 ఎలక్షన్ల బస్సు యాత్రలో మా బాలునాయక్ గారు ఉన్నారు. 33 కిలోమీటర్లు అయింది, కుర్చీ చేసుకొని ఇక్కడనే కూర్చుంటా, సొరంగంలో నీళ్ళు తెప్పిస్తా, అప్పటి వరకు ఇడికెళ్ళి జరగా అన్నాడు. కూర్చేటికెళ్ళిందో ఒక్కసారి సొరంగం దగ్గరకు వచ్చి చూడడం లేదు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ పెద్దలు, మా సోదరుడు ఇరిగేషన్ శాఖ మంత్రి, మన జిల్లా వాస్తవుడు నన్ను పిలిచి, నువ్వు ఆ రోజు పట్టుబట్టి పులిచింతలకు 3వ పంటకు నీళ్ళు ఇస్తుంటే నువ్వు అడ్డం పోయినావు. ఈరోజు రాజశేఖర్తో కొట్లాడుకొని తెచ్చుకున్నావు. నువ్వు అమెరికా పోయి ఆ బేరింగ్ తీసుకురా అని నాకు ఎంటబడి పంపించి ఆ బేరింగ్ తీసుకొచ్చినాం, ఫిట్ చేసినాం, స్టార్ట్ చేసినాక ఎవరు కన్ను పడో దుర్మార్గుల కన్ను, అది దురదృష్టవశాత్తు కూలిపోయి 8 మంది ప్రాణాలు పోవడం చాలా బాధాకరం. దానికి నజరు పడ్డది. ఆ నజరు మామూలు నజరు కాదు, ఈ దొంగల నజరు పడ్డది. అది కంప్లీట్ అయితే ఎక్కడ పేరు వస్తుందో, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పేరు వస్తుంది, కోమటిరెడ్డికి పేరు వస్తుంది. అన్నిటికంటే ఎక్కువ నల్గొండ జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్ పోతే వాళ్ళ కడుపు మంచిగా ఉండదు. 10 ఏళ్ళల్లో 6,000 కోట్లు ఖర్చు పెట్టావు. మిషన్ భగీరథ, ఏ ఊళ్ళో మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? నల్లా నింపగానే నీళ్ళు వస్తున్నాయా? నల్లా ఇప్పే నీళ్ళు రాకపోతే ఓటు అడుగున్నారు. సిగ్గు లేకుండా ఊళ్ళలో తిరుగుతుంది. ఇంకా మీ అందరికీ చెప్తున్నా, 2028 ఆగస్టు నాటికి ప్రపంచంలో